మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. దయచేసి మీరు అంతా అర్థం చేసుకోవాలి. అత్యధిక మేయర్తో చేకూర్తి కొట్టేసి భారీ మేయర్తో గెలిపించాలని కోరుకుంటున్నాం. 4 డివిజన్ల అభ్యర్థులు ఇక్కడనే ఉన్నారు. దయచేసి మీ అందరికీ సుపరిచితులే. ప్రతి ఒక్కరూ చేకూర్తి కొట్టేసి భారీ మేయర్తో గెలిపించాలని మా యొక్క మనవి. జై కాంగ్రెస్. అనుకుంటే ఎక్కడున్న లెక్కన లేచి నిలబడి ఒక్కసారి 2 చేతులు గట్టిగా లేపి చూయిస్తే ఖచ్చితంగా అమ్మ అందరూ ఒక్కసారి ఎంత గట్టిగా అందరూ జై గుర్తుకే రేవంత్ రెడ్డి గారికి జై గుర్తుకే జై గుర్తి ఆరోగ్యం బాగుపడాలని మీ అందరు బహుశా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మీ అందరి జన్మ ఈ కట్టే ఈ పూర్తి ఈ శరీరం అనేది విడిచిపెట్టే వరకు కూడా నా చివరి నిమిషం వరకు కూడా ఈ మంచిర్యాల నియోజకవర్గం చేస్తా. మంచిర్యాల నియోజకవర్గం పంచరాల ప్రజలకు చేస్తా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇల్లు లేని పేదలు ఉండకుండా, వాళ్ళకి ఏ రకమైన పని లేని వాళ్ళు ఉండకుండా అన్ని రకాలు చేసే బాధ్యత ఎవరైనా ప్రజలు కోరుకునేది ఒకటే. సోషల్ మీడియాలో కూడా ఒకటే పెడతారు. ఏ నాయకుడు వచ్చినా డబ్బులు మాత్రం కాదు. గడిచిన 2 సంవత్సరాలలో మంచిర్యాల పట్టణం ఎలా ముందుకు వెళ్తుందో, ఇప్పుడు మీరే మన 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు మన నాయకులకి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు గడిచిన 10 ఏళ్లలో ఏం చేసారో మీరు ఆల్రెడీ చూసింది. అదే మనం ఏదైతే ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఏర్పడ్డాక అతి త్వరగా చేసింది ఏందో మీరు చూస్తున్నారు. దాదాపు 800 కోట్ల దాకా మన నిధులు మంజూరు చేసి పనులు మొదలైనవి, కొన్ని దగ్గరలో అయిపోయినాయి కూడా. మా ప్రస్థానం 100 రోజులలో అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమేం పనులు చేయగలుగుతున్నారో ఏం చేస్తున్నారో మీరు ఆల్రెడీ చూసిండ్రు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ఎవరైతే మన కార్పొరేటర్లు నిల్చున్నారో ఇంత భారీ మెజారిటీతో మన కార్పొరేటర్లందరినీ గెలిపిస్తారో మనకు అంత బలం చేకూరుతుంది. హైదరాబాద్ నుంచి మన శాంక్షన్లు కానివ్వండి, మనకి రోజు వారి సమస్యలు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, డివిజన్ కి ఏదైతే మన ఒక పార్క్ ఇష్యూ, పార్క్ చాలా రోజుల నుంచి కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఆర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే డ్రైన్ నుంచి వచ్చేదంతా ట్రీట్మెంట్ కాకుండా డైరెక్ట్ నీళ్ళలో కలిసిపోతుంది. దానివల్ల ఇక్కడ నీళ్లు కలుషితమై మీరు సరిగ్గా నడవలేని పరిస్థితి, దానివల్ల వేరే రకరకాల జబ్బులు కూడా వచ్చే పరిస్థితి. ఇప్పటి వరకు నాకు తెలిసి సరిగ్గా ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా లేవు. ఇవన్నీ చేయాలంటే మీకు మీ బలమైన మన ప్రియతమ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారిని ఇంకా బలవంతం మన బలపరిచి ఇక్కడ ఎవరైతే నిల్చున్నారో వాళ్ళందరినీ గెలిపించాలని మనవి చేసుకుంటున్నాం.